అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన వేడుకలను నిజాం కాలేజ్ గ్రౌండ్లో హైదరాబాదీలు వీక్షించారు. ఈ మేరకు కాలేజ్ గ్రౌండ్లో ఎల్సీడీ స్క్రీన్స్ ఏర్పాటు చేయడంతో నగరవాసులు భారీగా తరలివచ్చి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని తిలకించారు. అయోధ్య గర్భగుడిలో ప్రధాని మోడీ రాముణ్ణి చూడగానే ఒక్కసారిగా భక్తులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. భక్తి పరవశ్యంతో శ్రీరాముణ్ణి భజన చేస్తూ ఆయన నామస్మరణలో మునిగిపోయారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మాధవి అందిస్తారు. నిజాం కాలేజ్ గ్రౌండ్కి చేరుకోవడం జరిగింది. మనం చూస్తున్నాము లైవ్లో కూడా నరేంద్ర మోడీ అక్కడ నుంచి ప్రోగ్రామ్ అనేది కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. పూజా కార్యక్రమాలలో వారు ఎలా అయితే చేస్తున్నారో, పూజను ఏమేమైతే చేస్తున్నారో అనేది కూడా వారు అక్కడ పార్టిసిపేట్ చేయడం కూడా మనకు జరిగింది. ఇక్కడే కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. వారిని కూడా వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మాట్లాడి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది కూడా తెలుసుకుందాము. సో ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే 500 సంవత్సరాల తర్వాత భారతీయుల కళ నెరవేరబోతుంది కదా. అవును మేడం, అదైతే మన భారతీయులందరూ గర్వించదగ్గ కారణం ఇది. ఈ కార్యక్రమం జరుపుతున్నందుకు నరేంద్ర మోడీ గారికి, మన యావత్ భారత ప్రజలందరికీ ధన్యవాదాలు. సో చూస్తున్నారు కదండి, ప్రతి ఒక్కరు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కూడా మనం ఇక్కడికి వచ్చిన భక్తులని అయితే ఏంటి, కార్యకర్తలు అయితే ఏంటి, ఇంకా నేతలు అయితే ఏంటి కూడా తండోపతండాలుగా రావడం జరుగుతుంది. రాముని యొక్క ప్రాణ ప్రతిష్టని చూడడానికి అందరూ ప్రాణం పెట్టి కూడా ఎదురు చూస్తున్నారు. సో మనం మిగతా వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈరోజు? రాముడి గురించి తెలుసా? తెలుసండి. తెలుసు. నిజంగా ఏం తెలుసు? రాముడు మన కోసం చాలా లంకకి వెళ్ళి రావణాసుని చంపి సీతమ్మని తీసుకొచ్చిండు. అన్యాయంగా రావణాసుడు ఎత్తుకొని పోతే తీసుకొని వచ్చిండు. సో ఎలా ఫీల్ అవుతున్నారు ఈరోజు? అన్ని రోజుల సంది కొట్లాడి మన ప్రభుత్వం, మన మోదీ ప్రభుత్వం మొత్తానికి సంపాదించి మన రామ మందిరాన్ని తీసుకొని వచ్చింది. కట్టడానికి మేము ఘనంగా రిలీజ్ అవుతున్నాము.